అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా మహత్తరమైన ఘట్టం జరుగుతోంది మన దేశంలో. 12 పుష్కరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళా జరుగుతున్న ఈ సమయంలో ఈసారి శివరాత్రి విశిష్టత మరింతగా పెరిగిందని భక్తులందరికీ అనిపిస్తోంది. మరి మనతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. ఆధ్యాత్మిక పరిశోధకులు, ఆధ్యాత్మికవేత్త, మంచి వక్త, మనకి చాలా విషయాలలో అవగాహనతో చక్కగా చెప్పే వారి మాట అంటే చాలామందికి అభిమానం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు వారికి. సో వారితో మాట్లాడబోతున్నాం. ఈసారి మహాశివరాత్రిని మరి ఎంత దివ్యంగా జరుపుకోవచ్చు అని చెప్పి. అమ్మ నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం మిమ్మల్ని చాలా ఏళ్ల తర్వాత ఇలా కలవడం. మహాశివరాత్రి ఈసారి చాలా మరింత పవిత్రంగా, మరింత మహత్తరంగా కనిపిస్తోంది. కారణం ఏంటమ్మా? ఈసారి మహాకుంభమేళాకి ఈ మహాశివరాత్రికి ఏమన్నా మరి కనెక్షన్ ఉందా? చాలా తప్పకుండా ఉందమ్మా. నీరు అంటేనే 72% విశ్వంలో నీరుంది, మన బాడీలో కూడా 72% నీరుంది. ఏమ్మా, నీరు అంటేనే త్రిగుణాత్మకమైనది. దత్తాత్రేయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అంటారు కదా. ఈ విశ్వం మొత్తము, నేను సైన్స్ ప్రకారం చెప్తాను, నాకు ప్రతిదీ కూడా మన పిల్లలందరూ కూడా దేవుడి రూపాలంటే ఏంటి, విశ్వం అంటే ఏంటో అర్థం. నేను ప్రతి దాంట్లో నేను విశ్వము అంటుంటాను, మనం శివ అని కూడా అంటుంటాం. అంతే, రెండుటికి డిఫరెన్స్ ఏం లేదు. నేను విశ్వం అంటాను, మీరు శివ అంటారు, అంతకంటే ఎక్కువ తేడా ఏం లేదు. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. మన పుస్తకాలన్నీ ఎత్తుకుపోయి యుఎస్ వాళ్ళ జెండా ఏంటి, ట్రయాంగిల్ అంటే పంచభూతాలు. పంచభూతాలకు నిలయం ట్రయాంగిల్. అది మన అధిష్టాన చక్రం నుంచి చూపిస్తారు. అదంతా తాత్వికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ చూపిస్తుంటారు. ట్రయాంగిల్ అంటే పంచభూతాల్లో ముఖ్యమైనది స్వాధిష్టాన చక్రం, రెండవది మనది. ఆ రెండులో వాటర్ అనేది అట్రాక్షన్. ఎవరైనా రాగానే మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటారు, కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు ఇవే వాళ్ళకి అంటారు. నీళ్లు అనేవి మనం ఏమంటే అది జరుగుతుంది. కొట్లాడడానికి మన ఇంటికి వచ్చిన అమ్మాయి, ఏదో గొడవ పడడానికి వచ్చిన వాళ్ళు, ఏదో అడగడానికి వచ్చిన వాళ్ళు, నీ ప్రేమతో నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు అనుకున్నది మర్చిపోయి నీతో ప్రేమగా మాట్లాడి, నాకు చుట్టాలు ఎవరైనా కూడా, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా, అందుకే పెద్దవాళ్ళు ఆ మాట పెట్టారు. ఇంకొకటి, ఎవరైనా చనిపోతే ఇల్లు శుద్ధి చేయాలి అంటారు కదమ్మా. ఎలా చేస్తాము? ఒక పూజా విధానం. శివరాత్రి వస్తుంది, మనం పూజ చేయాలంటే కలశంలో నీళ్లు తీసుకోమంటాడు పూజారి. కలశంలో నీళ్లు తీసుకొని దాంట్లో చేయి పెట్టి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని కురు, ఒక ఆకును పెట్టమ్మా, పువ్వురేసనిమ్మ అని ఇలా అనిపిస్తాడు. గంగ నీవే, గోదావరి నీవే, కృష్ణ నీవే, సమస్త జలము నీవే, ఆ నీళ్ళుని మీ జలుకోమ్మ, దేవుడి మీ జలుకోమ్మ, పూజా ద్రవ్యాల. ఆ మంత్రం చదవగానే ఆ చుట్టంతా పవిత్రత వస్తుంది. గంగా యమున సరస్వతి అంతా. నీటికి ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్లో, నీటిలో స్పెషలైజేషన్ ఈ పంచభూతాల్లో, ఈ విశ్వంలో ఉండే దాంట్లో త్రిగుణాత్మకమైనది ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. ఇంకొక సీక్రెట్ చెప్తాను. నీళ్ళ గురించే చెప్పిన తర్వాత, నీళ్లు అనే దాంట్లో గాలిలో కూడా నీరుంది. వాటర్ ఎవాపరేట్ అయి ఉంటుంది కదా. దానికి ఏం చూపించారు తెలిసిన మన పూర్వీకులు? విష్ణువును అడ్డంగా పడుకొని లక్ష్మిని కూర్చోబెట్టారు. దాని మీద ఏవో పిచ్చి పిచ్చి ఊహలు వచ్చి, మొగాడు ఇలా పడుకుంటాడు, ఆడవాళ్ళు కూర్చుంటారంటారు. ఏమీ లేదు. గాలి ఇలా తిరుగుతూ పోతుంటే దాంట్లో ఉండే నీరు లక్ష్మి. ఆ నీరు అనేది ఏమిటిది? పవర్ ఆఫ్ ఎనర్జీ అని అర్థం. ఆ ఎనర్జీ లెవెల్స్ పుష్కరము అంటే కుండకి పవర్ వచ్చిందని అర్థం. కుండకి పవర్ ఎట్లొస్తుంది? ఎవరైనా చనిపోతే నీళ్లు చల్లడంలో కూడా అంతర్యం ఇదే. మూడు మీరు మసీదుల్లో కూడా నేను చూసాను. దుబాయ్లో వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళ చుట్టూనే ఉంటుంది. ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా నువ్వు చూడు నాన్న, నీరు పక్కన మసీదు ఉంటుంది. ఏ గుడి కానీ, ఏ పవిత్రమైన క్షేత్రం కానీ నీళ్లు లేకుండా ఉండదు. గంగాకు హారతిస్తారు పిచ్చోళ్ళందరూ, మన పిచ్చోళ్ళు అనుకుంటారు. కాదు, మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. గంగాలో పొద్దున్న నుంచి స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు మలినమైపోతే సాయంత్రానికి తేటగా అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ వేసి వేదమంత్రాలన్నీ చదివి దాన్ని మళ్ళీ అంటే ఈ విశ్వం ఎనర్జీ ఉంటుంది నాన్న. విశ్వంలో మొత్తం ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్ వాటర్లోకి స్వీకరిస్తుంది. మనం ఏమంటే జరుగుతుంది. వాళ్ళు మీ మంత్రాల ద్వారా ఆ ఎనర్జీ ఇచ్చారు. అది అంతా ఆ ఎనర్జీ లెవెల్స్ ఎప్పటి వరకు ఉంటాయి? రాత్రి 9 నుంచి తెల్లవారుదాం 4 వరకు ఆ ఎనర్జీతో ఉంటాయి. మళ్ళీ ఎవరు కాళ్ళు పెట్టరు, డిస్టర్బ్ చేయరు ఆ నీళ్లను. తెల్లవారుదామన్న 4 గంటలకు పోయి ఫస్ట్ దేవుడికి తెచ్చి అభిషేకం చేసి తీర్థానికి వాడుకుంటారు. అప్పుడు పూజారులు స్నానం చేస్తారు.
మహాకుంభమేళ కంటే చిన్నజీయర్ స్వామి కూడా ఇక్కడ కలశాల నీళ్లు తెచ్చి ఆ మంత్రాలన్నీ చదివి వారు శంషాబాద్ వెళ్ళొచ్చారు, నన్ను పిలిచారు వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు. అక్కడ వాళ్ళందరూ స్నానాలు చేశారు అన్ని నీళ్ళలు. అంటే నీవు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు నాన్న కుంభమేళ. ఇప్పుడు నీవు ఇంట్లో కూడా గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావి ఈ పవిత్రమైన నీళ్లు గంగా యమున సరస్వతి పుష్కర మహిత్యం వచ్చింది, నువ్వు స్నానం చేస్తే ఇక్కడున్నా కూడా వస్తుంది. అంటే అదే భావన కలిగితే ఇప్పుడు కుంభము అంటే బిందెలో నీళ్లకు పవర్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు చూడమ్మా సైన్స్ టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఇచ్చి ఇది వైఫై మేడము, ఇది యూట్యూబ్ మేడము, దీంట్లో ఇది నొక్కాలి, నెట్ నొక్కాలి, అవి నొక్కాలి. అదేదో మొన్న రోబో సినిమా వస్తే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మేము పెద్దవాళ్ళం కాబట్టి మాకు ఆత్మ పరమాత్మ జన్మ ఆ టెర్మిన. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం సాంస్క్రిటే ఉంది. సాంస్క్రిట్లో భావాలను వాళ్ళు పెట్టారు. సూర్యుడు అంటే ఏమిటిది? విబ్జిఆర్లోని 7 రంగులు, కానీ ఒక గుర్రం 7 గుర్రాలు ఇచ్చారు. అట్లా మనకు కొన్ని గుర్తుల చేత అలా ఇచ్చారు. విష్ణు కూడా పడుకొని లక్ష్మి ఉండడం వాటర్లో ఎనర్జీ ఉందని అర్థమైంది కదా. ఇప్పుడు ఒక కుండకు పవరే వచ్చిందంటే గంగకు వస్తుంది, గోదావరికి వస్తుంది. వాళ్ళ లెక్కల ప్రకారము ఆ ఎనర్జీ విశ్వంలో ఎనర్జీ ఒక చోట ఉండదు, తిరుగుతూ పోతుంటుంది. ఎనర్జీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటుంది. అందుకే మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు సుఖాలు వస్తాయి. ఎప్పుడు సుఖంగా ఉండం, ఎప్పుడు కష్టంగా ఉండం. అంటే రాత్రి పగలులాగా రాగద్వేషాలలాగా భార్యాభర్తలులాగా పొలారిటీస్. మీరు పొలారిటీస్ అంటున్నారు, నేను వ్యతిరేక భావము అంటున్నాను. ప్రతిదానికే ఒక వ్యతిరేక భావం ఉన్నట్టుగానే ఎనర్జీ లెవెల్స్ అప్ అండ్ డౌన్ వస్తుంది. ఇప్పుడు ఈ నీటికి వచ్చింది, గంగాకు ఒక్కదానికే వస్తే కాదు, సరస్వతి యమున, గంగా యమున సరస్వతి మూడిటికి వచ్చింది. దాన్నే మహాకుంభమేళ అన్నారు. ఇది 140 సంవత్సరాలకు వస్తుందని పూర్వీకులు లెక్కగట్టి మనకు చెప్పారు. కాబట్టి ఆ నీళ్లకు పవర్ వచ్చింది. కాబట్టి ఆ రోజే అన్ని గ్రహాలు ఒకటే లెవెల్లో తిరుగుతున్నాయి. ఈ విశ్వం మొత్తం ఎనర్జీ తిరుగుతూ పోతుంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుందని చెప్పాను కదా. ఏ రోజైతే పుష్కరం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ విశ్వం మొత్తం ఎనర్జీతో నిండి ఉంది. మనం ఇక్కడ ఉండి కూడా మంచి మాట, మంచి ఆలోచన, పాజిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు. మీరు ఏ కోరికలు కోరుకున్నా తీరే సమయం ఆసన్నమైంది. ఇంకా శివరాత్రి రాబోతోంది. ఆ శివరాత్రి రోజు నాడు మనం ఆ రోజే అన్ని గ్రహాలు శివలింగము అంటే ఒక సీక్రెట్ చెప్తాను వినమ్మ. ఓవల్ షేప్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ చుట్టూ ఈ విశ్వం తిరుగుతుంది తల్లి. అంటే భూమి, చంద్రుడు, చుక్కలు, నవగ్రహాలు అన్నీ రౌండ్గా సైన్స్ నేను ఫిజిక్స్ కాబట్టి నేను అర్థం చేసుకున్నా. రౌండ్గా తిరిగితే పడిపోతుంది, కాబట్టి ఓవల్ షేప్లో తిరుగుతాయి పడిపోకుండా. ఆర్బిట్స్ అన్నీ కూడా అలా ఓవల్ షేప్లో తిరుగుతూ ఉంటే ఒకదానికొకటి ఆకర్షణ వికర్షణ శక్తి ద్వారా పడిపోకుండా ఒక ఎనర్జీ ఆపుతుంది. అదే విశ్వరూప సందర్శనలో విశ్వరూపం మొత్తం చూపించాడమ్మా భగవద్గీతలో. అదే సీక్రెట్. అయితే ఆ రోజు అంటే అన్ని గ్రహాలు ఒక లెవెల్కి వస్తున్నాయి శివరాత్రి రోజు. అంటే ఎనర్జీ మారకుండా ఎక్కువ ఎనర్జీ భూమి మీదికి వస్తోంది. అంటే పంచభూతాల మొత్తంలో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎవరి దగ్గరికి వస్తాయి? నీ దగ్గరికి అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి రావాలి కదా. ఎప్పుడు నెగిటివ్ మాటలే మాట్లాడుతుంటారు, అది కాదు, ఇది పోదు, ఇది లేదు అని. ఎప్పుడైతే ఎవరు నెగిటివ్ మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి ఎనర్జీ రాదు. ఎనర్జీ మన బాడీలో ఉండే ఆరాలో డిలీట్ అయ్యి ఉంటాయి. అందుకే ఆ రోజు కనుక మనం అన్ని మనలో ఉండే మూలాధారము, భూమి, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి చక్రాలన్నీ యాక్టివేట్ చేసుకునే మంచి సమయం. అంటే గ్రహణం పట్టినప్పుడు కూడా రోకలు ఇలా పెడితే నిలబడుతుంది, భూమి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, ముళ్ళు మీద కూడా నిలబడుతుంది ఆ రోజు భూమికి అంత. అందుకే మంత్ర జపం చేసేవాళ్ళు ఆ రోజు జపం చేసుకుంటారు. కోట్ల జపం చేసి ఆ రోజు ఒక్కసారి చదివిన కోట్ల జపం చేసిన ఎనర్జీ మనకు వస్తుంది. మన చుట్టూ భూమికి మ్యాగ్నిఫై అవుతుంది, మన బాడీ అంతా వస్తుంది అనమాట. అందుకే ప్రెగ్నెంట్ లేడీలు దూరంగా ఉండండి. ఆ ఎనర్జీ లెవెల్ ఎందుకు ప్రెగ్నెన్సీ లేడీ ఎందుకు చెప్తారు? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉంటారు ప్రెగ్నెన్సీ లేడీస్. అంత ఎనర్జీని తట్టుకునే సామర్థ్యం మెచ్యూర్ అయినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు, ప్రీ మెనోపాజ్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఎనర్జీ లెవెల్స్ ఉమెన్కి తక్కువ ఉంటాయి. అందుకే మీకు అభిషేకం చేసేటప్పుడు కూడా స్త్రీని నీళ్లు పోయొద్దు అని చెప్పారు. నేను మా ఆయన పక్కన కూర్చుంటే నువ్వు పోయొద్దు అన్నప్పుడు నాకు బాగా కోపం వచ్చేది. ఎందుకు పోయకూడదు, నేను ఎందుకు పోయకూడదు అని. కానీ ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకు ఎప్పుడు మనకు 3 సార్లు డిప్రెషన్ ఉంటుంది ఉమెన్కి. ఎప్పుడు? డెలివరీ అయినప్పుడు ఉంటుంది, మెచ్యూర్ అయినప్పుడు ఉంటుంది, పెళ్ళైన తర్వాత ప్రీ మెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ మనకు కంపల్సరీ డిప్రెషన్ వస్తుంది. అంటే మన బాడీ ఎనర్జీ లెవెల్స్ స్వీకరించే స్థితిలో ఉండదు. అప్పుడు శివుడికి అభిషేకం అంటే పంచామృతాల చేత శివుడికి అభిషేకం చేస్తున్నారు. అప్పుడు శాలగ్రామాలకు చేసేవాళ్ళు పూర్వం.
సాలగ్రామాలకు విష్ణు నమ్మకాలు ఉన్నవాళ్ళు శివలింగానికేమో వైదికులు చేసుకున్నారు, నియోగులు వైదికులని. ఆయన విష్ణువుకు పూజ చేస్తారు, అంతా ఒకటే, సేమ్ ఓవల్ షేప్లో ఉండేదానికి అభిషేకాలు చేయడం. సీక్రెట్ అంతా ఒకటే. బయట ఉండే పంచభూతాలు మన పంచభూతాలను ఈక్వల్ చేస్తున్నాం శివరాత్రి రోజు. అంటే మనం ఆ రోజు ఇప్పుడు మామూలుగా శివరాత్రి రోజే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలంటే బాడీ ఎలా ఉండాలి? మన బాడీలో ఇలా నాడి, పింగళ నాడిలో ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. సూర్యనాడిలో బ్రీతింగ్ 2 గంటలు, చంద్రనాడిలో 2 గంటలు చేంజ్ అవుతూ పోతుంటుంది. మనం పూజలో కూర్చునగానే ఏమంటాడు, ఓం భూర్వస్వ ముక్కు పట్టుకోవడం మంచి అనులోమ విలోమం చేయమ్మా అంటాడు. అనులోమ విలోమం అంటే ఫస్ట్ గాలిని వదిలి తీసుకొని మళ్ళీ గాలిని వదిలి తీసుకోవడం మూలంగా ప్రజెంట్లో ఉంటాం. ప్రజెంట్లో ఉన్నప్పుడు ఈ విశ్వంలో నుంచి వస్తున్న ఎనర్జీ శివరాత్రి మన బాడీ అంతా, మన ఈ బ్లాక్స్ ఏవైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. అందుకనేనా అర్ధరాత్రి జాగారం చేస్తూ శివనామ వినం పంచామృతాల చేత చేస్తూ మనం కూర్చున్నాం. ఆ రోజు ఉపవాసం ఉండు అన్నారు. మంచిగా తిందాం అనుకున్నాను. మనం బెటాబాలజీ సిస్టంలో అది అరగడానికి టైం పడుతుంది. ఈ ఎనర్జీ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండవు ఎనర్జీస్. అందుకనే ఖాళీగా ఉండమంటారు. ఖాళీగా పూర్వకాలం ఎట్లుండేవాళ్ళు నాన్న అంటే నిరాహారంగా ఏమీ తీసుకోకుండా, నీళ్లు కూడా తాగకుండా ఉండగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు దట్ ఈజ్ రాంగ్. ఎందుకు నేను సైన్స్ ప్రకారం చెప్తున్నానంటే, మన చేతిలో సెల్ ఫోన్లు పట్టుకున్నాం, ల్యాప్టాప్లు ఉన్నాయి, దాని ద్వారా మనం డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. మనం ఎక్కువ ఈ ల్యాప్టాప్లు, ఈ సెల్ ఫోన్లు వాడేవాళ్ళు పిల్లలు కావటం లేదు ఈ కాలంలో. ఎందుకంటే హార్మోన్స్ చనిపోతున్నాయి. అంటే అంత ఎనర్జీ వేడి మన బాడీకి తగులుతుంది. మనకు 72% వాటర్ కావాలి. 72% వాటర్ ఉంటేనే ఇప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది. ఉపవాసం కూడా ఉన్నారనుకో వాళ్ళు పడిపోతారు, గ్యాస్ ట్రబుల్ ఇంకేదో వచ్చి. అమ్మ ఎక్కువ నీళ్లు తాగండి. నీళ్లు తాగడంలో ఎలా తాగాలి? గంటకి నీళ్లు తాగాలి. ఎలా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నాన్న.